అనగనగా రత్నపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. విక్రమసేనుడు చాలా గొప్ప వీరుడే కాక కళలను, మేధావులను గౌరవించేవాడు. అతని ఆస్థానంలో సుమతి అనే మంత్రి ఉండేవాడు. సుమతి తన పేరుకు తగ్గట్టే అపారమైన తెలివితేటలు కలవాడు. ఒకరోజు రత్నపురి ఆస్థానానికి పొరుగుదేశం నుండి ఒక విచిత్రమైన సాధువు వచ్చాడు. అతని చేతిలో ఒక అందమైన వింత పెట్టె ఉంది. ఆ పెట్టె చూడటానికి చాలా సాధారణంగా ఉంది కాని దానికి తాళంచెవి పెట్టే రంధ్రం లేదు, మూత తీయడానికి ఎక్కడా సందులేదు. రాజుగారు ఆ సాధువుని సాదరంగా ఆహ్వానించి, స్వామీ, మీ రాకకు కారణమేమిటి? అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు నవ్వి, మహారాజా, నేను దేశాటనం చేస్తూ అనేక రాజ్యాలు తిరుగుతున్నాను. నా దగ్గర ఈ వింత పెట్టె ఉంది. దీనిలో ఒక అమూల్యమైన రత్నం ఉంది. ఈ పెట్టెను పగలగొట్టకుండా, కాల్చకుండా, ముక్కలు చేయకుండా కేవలం మీ తెలివితేటలతో దీనిని తెరవగలిగితే ఆ రత్నం మీ సొంతమవుతుంది. ఒకవేళ మీ సభలో ఎవరూ దీనిని తెరవలేకపోతే మీ రాజ్యం తెలివితేటల్లో వెనుకబడి ఉందని ఒప్పుకుని నాకు 1000 వరహాలు సమర్పించుకోవాలి అని సవాలు విసిరాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆస్థానంలోని పండితులు, సేనాపతులు, సామంతులు అందరూ ముందుకు వచ్చారు. ఒకరు పెట్టెను గట్టిగా ఊపారు. శబ్దం రాలేదు. మరొకరు మంత్రాలు చదివారు. పెట్టె తెరుచుకోలేదు. మరొకరు వేడినీళ్లల్లో ముంచారు. అయినా ప్రయోజనం లేదు. సాయంత్రమవుతోంది. రాజుగారి ముఖంలో ఆందోళన మొదలైంది. ఓటమి అంగీకరించడమంటే రాజ్య పరువు పోవడమే. అప్పుడు మంత్రి సుమతి లేచి, ప్రభూ, నాకు ఒకరోజు గడువివ్వండి. రేపు ఉదయానికల్లా ఈ పెట్టెను తెరిచి చూపిస్తాను అనన్నాడు. రాజు సరేనన్నాడు. సాధువు ఆ పెట్టెను సుమతికిచ్చి వెళ్ళిపోయాడు. సుమతి ఆ పెట్టెను ఇంటికి తీసుకువెళ్లాడు. రాత్రంతా దాన్ని పరీక్షించాడు. అది పూర్తిగా మూసివేయబడి ఉంది. ఎక్కడా చిన్న రంధ్రం కూడా లేదు. సుమతి దీపం వెలుతుర్లో ఆ పెట్టెను క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా ఆ పెట్టె అడుగు భాగాన సన్నగా చెక్కిన కొన్ని అక్షరాలు కనిపించాయి. అవి పురాతన లిపిలో ఉన్నాయి. ఆ అక్షరాలను చదవగా, నన్ను గెలవాలంటే బలం కాదు, భారం కావాలి, నిప్పు కాదు, చల్లని చూపు కావాలి అని రాసి ఉంది. సుమతికి అర్థం కాలేదు. భారం కావాలి అంటే బరువు పెట్టాలా అని దానిమీద బరువు పెట్టాడు. లాభం లేదు. చల్లని చూపు అంటే మంచులో పెట్టాలా అని ఆలోచించాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పెట్టె తయారీని గమనిస్తే అది ఏదో ప్రత్యేకమైన లక్కక చేసినట్లు అనిపించింది. మరుసటి రోజు ఉదయం సభ కిక్కిరిసిపోయింది. సాధువు చిరునవ్వుతో నిల్చున్నాడు. రాజుగారు ఆతృతగా చూస్తున్నారు. సుమతి పెట్టెను సభ మధ్యలో ఉంచాడు. సాధువర్యా, ఈ పెట్టెను తెరవడానికి నేను ఏ ఆయుధాన్ని వాడను అని చెప్పి సేవకుడిని పిలిచి, కొంచెం ఉప్పు మరియు బాగా చల్లగా ఉన్న మంచు ముక్కలు తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పెట్టెను తెరవడానికి ఉప్పు మంచు ఎందుకు అని గుసగుసలాడారు. సుమతి ఆ పెట్టెను ఒక పళ్లెంలో ఉంచి దాని చుట్టూ మంచు ముక్కలు పేర్చాడు. దానిమీద ఉప్పు చల్లాడు. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు గడిచాయి. సభంతా నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా టక్ అనే శబ్దం వచ్చింది. అందరూ చూస్తుండగానే ఆ పెట్టె మూత దానంతటా అదే మెల్లగా పైకి లేచింది. లోపల మెరుస్తున్న ఒక అద్భుతమైన వజ్రం ఉంది. రాజుగారు ఆనందంతో, మంత్రి, ఇది ఎలా సాధ్యం అని అడిగారు. సుమతి నమస్కరించి ఇలా వివరించాడు. ప్రభూ, ఈ పెట్టె ఒక ప్రత్యేకమైన లోహంతో లక్కతో తయారు చేయబడింది.
దీని లోపల గాలి ఒత్తిడి సూత్రం దాగి ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలో ఇది గట్టిగా బిగుసుకుని ఉంటుంది. కాని ఎప్పుడైతే దీనిని అత్యంత శీతల వాతావరణంలో మంచు మరియు ఉప్పు మిశ్రమం ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తుంది, అప్పుడు లోపలి లోహం సంకోచించి లక్కపట్టు సడలి దానంతట అదే తెరుచుకునేలా దీనిని తయారు చేశారు. ఆ పెట్టె మీదే రాసి ఉంది, చల్లని చూపు కావాలి అని. అది కవిత్వం కాదు, విజ్ఞాన శాస్త్రం. సాధువు సుమతి తెలివికి ముగ్ధుడైపోయాడు. రాజా, కేవలం బలం మంత్రాలే కాదు, విజ్ఞానం సమయస్ఫూర్తి ఉన్న మంత్రి మీకున్నాడు. ఈ రత్నం మీకే చెందుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా బలం కంటే యుక్తితో, నిశిత పరిశీలనతో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. Please like, share, and subscribe. Thank you.